హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటేష్ వరల్డ్. ఈరోజు మనం మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేద్దాము. ఏమేమి ఉన్నాయో చేసిన తర్వాత స్వీట్ పొటాటోస్ చాలా మంచిగా అయినాయండి. అదే మరంగడ్డ అది కూడా హార్వెస్ట్ చేద్దాము. ఫస్ట్ చిన్న చిన్న హార్వెస్ట్ చేసేసుకుంటాం రెగ్యులర్ వెజిటేబుల్స్. తర్వాత మనం స్వీట్ కార్న్ హార్వెస్ట్ చేద్దాము. చూడండి లాంగ్ బీన్స్ ఉన్నాయి. చూడండి గొలలు గొలలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. బ్రింజాల్ చెట్టు చూడండి, మన వంకాయ చెట్టు ఆల్రెడీ చాలా మస్తు దీనికి పురుగులు వచ్చి పట్టింది. నీమాయిల్ ఆర్డర్ చేస్తారు. నీమాయిల్ వచ్చినాక దీనికి స్ప్రే చేస్తేనే ఇవి మంచిగా అవుతాయి, లేకపోతే ఇంతే వీటి సంగతి. నాకు క్రాప్ కూడా తగ్గింది, ఈల్డ్ కూడా వస్తలేదు ఏం అసలు. చూసినా మొత్తం అది అంతా పురుగే ఉంది వీటికి. మామూలుగానే వీటికి ఎక్కువనే నాకు మిల్లీ బగ్స్ అటాక్ చేస్తాయి. ప్రతి ఒక్క చెట్టుకి అంతా అదే ఉంది. నీమాయిల్ స్ప్రే చేస్తాను. వైట్ ఫుల్ గ్రీన్ అయిపోయింది. చాలా తగ్గినాయండి వంకాయలు మాత్రం. నీమాయిల్ స్ప్రే చేసినాక ఇది మంచిగా అవుతాయి, అప్పుడు మనకేమన్నా వస్తాయి. కొన్ని పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేద్దాము. వంకాయలు తక్కువనే వెళ్ళినాయి, ఆయన పచ్చిమిరపకాయలు అయితే. ఈ పాత చెట్లు అన్నట్టే ఉంది, మళ్ళీ కొత్త చెట్లు నారు పోసాను. మళ్ళీ అవి పెట్టేస్తే కొంచెం లైట్ గ్రీన్ వచ్చినాయి చూడండి వీటికి. నా దగ్గర మొత్తం అన్ని డార్క్ గ్రీనే ఉంటాయి పచ్చిమిరపకాయ. ఇవి లైట్ గ్రీన్ వచ్చినాయి చూడండి. చిక్కుడుగా స్టార్ట్ అయింది. చిన్న గ్రో బ్యాగ్లో పెట్టిన నేను. ఎన్ని మొగ్గలు వచ్చినాయో అన్నిటికీ కాయలు ఉన్నాయండి. ఇంకా ఈ వైట్ ఫ్లవరింగ్ అయింది వీటికి. ఇంకా ఇక్కడ బీరకాయని పాలినేషన్ చేసినాను. ఇంత పెద్దగా అయింది చూడండి, చాలా పొడుగ్గా ఉంటుంది అది. ఇంకో ఇదేమో పర్పుల్ కలర్ చిక్కుడుగా, ఇది కూడా బ్లూమింగ్ అయింది. దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు వెళ్తాయి చెట్లకు. చాలా తక్కువ వస్తున్నాయి. ఫ్లవర్ వచ్చిందని చెప్పాను కదా, అది కట్ చేస్తున్నా. ఈ పాక్ చైర్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి ఇవైతే సూపర్ ఉంది. వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా రోజులు అవుతుంది పెట్టి. చాలా సీడ్స్ ఉన్నాయి, ఇంకా పెట్టాలి. కొంచెం పాలకూర హార్వెస్ట్ చేద్దాము. ఇందులో ఈ పాక్ చాయ్ చూడండి ఎన్ని ఉన్నాయో. రాడిష్లు ఇంకా కాలేదు. ఆర్నమెంటల్ క్యాబేజ్ అంటాం కదా, ఇది క్యాబేజ్ లాగా స్మెల్ అన్నీ ఉంటాయి, కానీ ఇది ఏం క్యాబేజ్ రాదు, ఏది రాదు. జస్ట్ మనకి షో పర్పసే. దీంట్లో మధ్యన వేరే పింక్ కలర్ ఏదో కలర్ వస్తుందంట. మొత్తము లాస్ట్ టైం చిలకముక్కు పువ్వులు ఉండే మనకు అన్నీ మళ్ళీ అవంతల వాలంటరీగా మొలిచినాయి. ప్రతి ఒక్కటి బ్లూమ్ అయిందండి, ప్రతి ఒక్కటి చూడండి. అన్ని మల్టీ కలర్. మళ్ళీ ఇంకా ఇక్కడ ఇది వైట్ కలరు, ఇంకో ఇది బేబీ పింక్. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ అంతా బేబీ పింకే ఉంది. ఇంకా ఇదంతా బేబీ పింకే ఉంది. ఇంకా ఇది చూడండి ఇంత గుత్తులుగా.
కలరు లాగా ఉంది. ఇది బోగన్విల్లే నేను ఇది స్టెమ్స్ తోటి నేను ప్రాపగేట్ చేసినాను. దీని ఏంటంటే దీన్ని బోన్సాయి చేద్దామని నేను ఓన్గా చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్టెమ్స్ తోటి కటింగ్స్ పెట్టిన మంచిగా వచ్చినాయి, బ్లూమ్ కూడా అవుతున్నాయి. తర్వాత నేను దీన్ని బోన్సాయి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ బత్తాయి చెట్టు చూడండి ఎన్ని లీవ్స్, అంటే అసలు స్టెమ్సే లేవు, తక్కువ ఉన్నదానికి ఎంత మంచి ఫ్లవర్స్ వచ్చి ప్రతి దానికి ఈ బ్లూమ్ అయింది, ఇది పింద అయిపోయిందండి. చూడండి బత్తాయి ఇది రోజ్ ఫ్లవర్ స్టెమ్ తోటి చేసినాను. ఇది కూడా చూడండి ఎంత బాగైందో ఫ్లవరు, చూస్తున్నారు కదా. జస్ట్ ఒక స్టెమ్ తోటే వచ్చేసింది, మంచి 2 ఫ్లవర్స్ వచ్చినాయి దానికి. మనకు ఈ మొరంగడ్డని పెట్టి చాలా రోజులు అవుతుంది. దీన్ని మనము అక్కడ షిఫ్ట్ చేసి ఏమైనా హార్వెస్ట్ చేద్దాము. మరీ ఎంత పెద్దదేం కాదు, చాలా పాతుకుంది. నేను ఇది లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు జస్ట్ దాని స్టెమ్స్ వేసిన, పెరగొద్దని అనుకున్నా, కానీ మళ్ళీ వచ్చేసింది, వదిలేసిన మళ్ళీ గ్రో బ్యాగ్ని. ఇంకా కొన్ని రోజులు ఉంచినా కానీ మంచిగా అవుతుందనేమో, కానీ మళ్ళీ నేను మళ్ళీ పెడతాను. అయ్యో, దీని ఫస్ట్ స్టెమ్కే ఇది ఇంతలా ఉందండి. దీని సాయిల్ మస్తు లూజ్ ఉంది. అసలు నాకే చేతికి చాలా మస్తు తగులుతున్నాయి ఇక్కడైతే. చూస్తున్నారు కదా, ఇది కొంచెం సేపటికే ప్లేట్ నిండిపోయింది. లూజ్ సాయిల్ ఎంత బాగుంటుందో. యాక్చువల్లీ లాస్ట్ టైం అయితే వీటి వేస్ట్ స్టెమ్స్ తోటి ఇందులో వేసేసిన, జస్ట్ కొంచెం సాయిల్ వేసిన, ఉండే ఈ స్టెమ్స్ అన్నీ ఇట్లా ఈ దుంపలన్నీ ఈ రైజమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇట్లనే వదిలేసిన, అవే మళ్ళీ వచ్చేసినాయి. దాని సార్ చూడండి ఎంత దుంపలు ఎంత లావు వచ్చినాయో. అదే లావు ఎక్కువ అయిపోతే మంచిగా ఉండదు కదా అనేసి హార్వెస్ట్ చేసాం. చిన్నగా ఉంటేనే బాగుంటాయి, ఇవి సన్నగా ఉంటేనే హార్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేసి చేసినాం. కొంచెం చూస్తే దుంపలు ఇంత లావు అవుతున్నాయి అనేసి. ఇది అండి ఈరోజు హార్వెస్ట్లో ఏమేమి వచ్చాయో చూడండి. ఇంకా ఈరోజు హైలైట్ ఇది అండి స్వీట్ పొటాటోస్ 1 kg కన్నా ఎక్కువనే ఉన్నాయి చూడండి. చూస్తున్నారు కదా, చాలా ఎంత మంచిగా ఏం ఈ రైజమ్స్కి అన్నీ చీడ పట్టకుండా ఏం హోల్స్ లేకుండా చాలా మంచిగా ఉంది, ఎంత బాగుందో చూడండి. అలానే పాలకూర
కొన్ని 2 టర్నిప్లు, కొన్ని పచ్చిమిరపకాయలు, లాంగ్ బీన్స్, ఇంకో కొన్ని వంకాయలు, ఇదో పాకు చేయండి. ఇంకా పచ్చిమిర్చితో ఇంకా ఈ పసుపు పువ్వు కూడా హార్వెస్ట్ చేశాను చూడండి. ఇది అండి ఈరోజు హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.